మరి డబ్బులు ఇచ్చి రాజమండ్రి నుంచి బస్సు ఎక్కించి పంపించలేదు ఆవిడ, వెళ్ళి తెత్తవలేదని. రైట్. అంతే క్రేజ్ అన్న. ఒకప్పుడు అంటే మీరు అది ఫిలిం జర్నలిస్ట్ ఉన్నప్పుడు సినిమాలకు సంబంధించిన రివ్యూలు అవన్నీ చెప్తుండే. అవును, టాప్ 5. ఇప్పుడు అప్పటి రివ్యూలకి ఇప్పుడు వస్తున్న సినిమా రివ్యూ కూడా మీరు అడగనని చెప్పి అడుగుతున్న క్వశ్చన్లు మార్కే. ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ ఉంటుందా, కార్లకు పైన స్టిక్కర్లు అంటిస్తారు, అవసరం లేదు. అందులో డబ్బులు ఉంటాయి కనుక అది దానికి అదే స్కాన్ చేసుకుని కార్ వెళ్ళిపోద్ది. రైట్. లేకపోతే అక్కడ బ్లాక్ లిస్ట్ అని వస్తుంది. అలాంటి క్వశ్చన్ మనం ముందనుకుని మీరు అడుగుతున్నారు. ఓకే, సో దీనికి ఏం చెప్తారు? ఈ ఒకదానికి ఆన్సర్ ఏం చెప్తారు? ఏం లేదు భయ్, మనం ఎవరం జడ్జ్ చేయడానికి అంటాను నేను. ఒక సినిమాని మనం జడ్జ్ చేయడానికి, సినిమా అనేది చిన్న విషయం కాదండి. 24 frames, 24 crafts, 24 యాక్టర్స్, ఇంకా అన్ని 24 తీసుకుంటే 24 hours, 24 minutes, ఇలా ఏం తీసుకున్నా ఏ వైపు నుంచి చూసినా సినిమాని 2 గంటలు చూసే ఒక సినిమాని తయారు చేయటం అనేది ఎసర్లో నీళ్ళేసి బియ్యం ఉండని అంత ఈజీ కాదండి. చాలా కలిస్తే, అన్ని సమకూరితే అప్పుడు అద్భుతమైన సినిమా తయారు. ప్రతి దర్శకుడు, ప్రతి నటుడు తమ తీస్తున్న సినిమాలు విజయవంతం కావాలనే తీస్తారు. అర్థమైందండి? అది ప్రేక్షకుడు మనస్సుకు దగ్గరగా వెళ్ళి ఆడ ఆలోచనలకు దగ్గరగా ఉంటే దాన్ని ఘన విజయం చేస్తారు, సూపర్ హిట్ చేస్తారు. ప్రేక్షకుడు ఎప్పుడు రాంగ్ కాదండి. ఓకే, ఈజ్ ద పర్ఫెక్ట్ జడ్జ్. సినిమాకి నిజమైన నిజాయితీ కలిగిన జడ్జి ఎవరైనా ఉన్నారంటే ప్రేక్షకుడు మాత్రమే. ఓకే. ఈ రివ్యూల రూపేనా నేను మీరు నాకు ఒకటి అనిపించి మీకు నచ్చిన సినిమా నాకు నచ్చదండి, నాకు నచ్చిన సినిమా మీకు నచ్చదు. రైట్. మన ఇద్దరికి నచ్చిన సినిమా ఒకటి ఉంటుంది. మన ఇద్దరికంటే ఒక సినిమా చాలా పెద్ద హిట్, మన ఇద్దరం ఒక ఎక్స్పెక్టేషన్ తోటి ఇంకా పెద్ద హిట్ అయి ఉండొచ్చు. మనం తప్పే అప్పుడు ఈ సినిమా హిట్ అవుతుంది అనుకున్నాడు, సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయింది అది. అప్పుడు మన ఇద్దరం మరి చెప్పిన రివ్యూలు ఏంటి పరిస్థితి, ఇప్పుడు చెప్తున్న రివ్యూలు అట్లా. అందుకని సినిమాను మనం జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నా ఉద్దేశంలో అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత గవర్నమెంట్ జీవో పాస్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక వారం రోజుల దాకా రివ్యూలు ఇవ్వకూడదు, వాటి జోలికి సంబంధం లేదు. వారం రోజులు జనం చెప్పే లోపల నువ్వు ఏదో మాట్లాడతావు, రిలీజ్ అయిన గంటలో నువ్వు మాట్లాడతావు. అంటే ఇప్పుడు మనం హెడ్లైన్స్ థంబ్నెయిల్ చూస్తుంటాం, 300 పక్క 150 పక్క. అసలు ఇవన్నీ ఇప్పుడు ప్రేక్షకుడు వచ్చి చెప్పాడు అనుకోండి, ఆడికి నచ్చిందా లేదా, ఆడి వెళ్ళి ఇంకొకటి చెప్పే లోపల అరే సినిమా బాగుందిరా, క్లైమాక్స్ కొంచెం బాగా చేసి ఉండొచ్చు, అరే సినిమా భలే తీసాడరా, ఇంటర్వెల్ బ్లాక్ అయితే అదిరిపోయిందని ఈ నోరు వెళ్ళి ఇంకో నోటికి చెప్పే లోపల మధ్యలో ఇంకొకటి దూరిపోయి అబ్బో అంటే ఈడి వేద వేద మీద, అది రాంగ్ కదా అంటున్నా. మనం ఎవరం జడ్జ్ చేయడానికి. అందుకే అంటున్నాను కదా, వారం 10 రోజుల దాకా రివ్యూలు ఇవ్వకూడదు, సినిమా హాల్ ముందు మైకులు ఎట్టకూడదు. ఇలాంటి గవర్నమెంట్ జీవో పాస్ చేస్తే ఇంకా బాగుంటాయి సినిమా. ఓకే. ఆ రోజుల్లో నార్మల్ గా పబ్లిక్ టాక్ తీసుకుని 10 సార్లు ఆ రోజులు అంటే నేను ఏ రోజుల మనిషి ఆలోచించుకోవాల్సి వస్తుంది. కంగారు పెట్టి నార్మల్ గా అప్పట్లో మీ కెరీర్ స్టార్టింగ్ లో అప్పట్లో 2004 కదండి. అంటే అప్పటికి ఇంత యూట్యూబ్లు అవి లేదు. ఇందాక మీరు మాట అన్నారు ఏమని, అప్పుడు చూద్దాము ఈయన చేసిన ప్రోగ్రామ్స్ ఏమున్నాయని యూట్యూబ్. ఆ రోజుల్లో నేను చేసిన ప్రోగ్రామ్స్ అన్ని ఈ రోజున కనుక ఇప్పుడు యూట్యూబ్ లో ఉండుంటే నేను పెద్దగా ఏం సంపాదించక్కర్లా, ఇంట్లో ఉంటే చాలు. యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయంతో బతికేయచ్చు. అన్ని లక్షల మంది వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ నాకు ఉండేవాడు. అలాంటి అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేశాను. స్టేట్ అవార్డు తీసుకున్నాను, చాలా ఆలోచించి అన్ని చేసేవాళ్ళం. ఆ ప్రోగ్రామ్స్ ఎవ్రీ వీక్. ఝాన్సీ గారు 1000 ఎపిసోడ్లు చేసింది, టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్. రైట్. అదే వేరే వారం వారం వచ్చే ఎపిసోడ్ 1000 ఎపిసోడ్లు చేశారు ఆవిడ. నేను ఆ రామాత్మారం 150 ఎపిసోడ్లు చేశాను. ఇవన్నీ అది వేరే డేస్ అండి. అవన్నీ ఇప్పుడు యూట్యూబ్ లో ఉండుంటే మళ్ళీ చూసుకునేవాడు. ఇప్పటికీ నన్ను అడుగుతారు, సార్ మీరు ఎందుకు అలాంటి కంటెంట్ తో మీ స్క్రిప్ట్లు బాగుండే మళ్ళీ చేయరు అంటే. ఇప్పుడు లేదు కదా, అంటే చూడరప్పుడు చేయడం ఎందుకంటారు వాళ్ళు. నిజంగా మీరు ఇవన్నీ అంటే ఆ ప్రోగ్రామ్స్ పేర్లు చెప్తుంటానా, అలాంటి ప్రోగ్రామ్స్ ఇప్పుడు లేవు అసలు. అంటే చెప్తున్నాను కదా, అందులో తీసేస్తే కెమెరా, యూట్యూబ్లో ఎత్తే దుబాయ్, అక్కడ చూడండి అక్కడ ఏం ఓపెన్ అవ్వవు. ఆ టైంలో చేస్తే అప్పుడు మళ్ళీ వచ్చి అలాంటి ప్రోగ్రాములు చేస్తే చూస్తారు. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.